సోషల్ మీడియాలో ఉన్న అంత యాక్టివ్గా దేవునిలో ఉంటున్నారండి. పొద్దున్న లెగిసి పాపం మీరు స్టేటస్ పెట్టకపోతే మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరేమన్నా, కానీ పెట్టడం తప్పు అనట్లేదు. స్టేటస్ పెట్టిన మనం అంతే యాక్టివ్గా ప్రార్థన చేస్తామా? కొంతమంది అనుకుంటున్నారు నేను స్టేటస్ పెట్టను, గొడవలేని పని అనుకుంటున్నారు. స్టేటస్ పెట్టవు కానీ అన్ని పోస్టులు చూస్తావు కదా, పొద్దున్న లేసి ఎవరు స్టేటస్ పెట్టారో చూస్తావు కదా. అంత యాక్టివ్గా ఉన్న ఫోన్లో పాపం చేయడానికి అంత యాక్టివ్గా ఉన్న వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్లో స్పిరిచువల్ గ్రోత్లో ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? ఆ పోస్టులు పెడతారు, ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడతారు, ఈ చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ప్రార్థనా జీవితం చూస్తే వెనకతల నుంచి ఏమీ ఉండదు. సోషల్ మీడియా అంతా తెలుసు, ఏది చేస్తే ఏమైపోద్దో తెలుసు, ప్రైవసీలు తెలుసు, సెట్టింగ్స్ తెలుసు, అకౌంట్లు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆత్మీయ జీవితం పడిపోకుండా నిలబెట్టుకోవడం ఎలా అని తాపత్రయపడడం తెలుసా? కష్టపడడం లేదు. వాళ్ళ కాళ్ళు పరిగెత్తేస్తాయంట. అంటే పరిగెత్తుతున్నాయి అంటే ఎంత చురుగ్గా ఉన్నారని అర్థం. పాపం చేయడానికి పరిగెత్తేస్తారంట వాళ్ళు, అంటే ఎంత యాక్టివ్గా ఉంటున్నారో. పాపం విషయంలో, పాపం చేయడం విషయంలో కావచ్చు, అడ్డదారులు వెతుక్కోవడం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా లోకానుసారమైన ప్రతి విషయాల్లోనూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎవరని చూస్తే ఏర్పాట్లో ఉన్న వాళ్ళే యాక్టివ్గా ఉంటున్నారు లోకంలో. బయట వారికంటే ఈ యాక్టివ్నెస్ ఎక్కువైపోతుంది. ఇందులో ఎంత యాక్టివ్గా ఉన్నావో అందులో కూడా అంత యాక్టివ్గా ఉండు.